మీడియా ఫ్రెండ్స్ అందరికీ నా జర్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వెల్, నేను ఫస్ట్ నుంచి నా డ్రీమ్ ఐ వాంట్ టు బి అన్ యాక్టర్ అని అందరికీ తెలుసు, నా మిత్రులందరికీ తెలుసు, అలాగే నా జర్నీ చూసిన వాళ్ళందరికీ తెలుసు. సో ఈ జర్నీ ఇలా స్టార్ట్ అవ్వడానికి కారణం మై డైరెక్టర్ వెలుగొండ శ్రీనివాస్ గారు. యాక్చువల్లీ ఆయన గురించి చెప్పాలంటే ఒక చిన్న బుక్ రాయచ్చు. బికాజ్ యూనో నేను బేసిక్గా ఒక సీరియల్ ఆర్టిస్ట్ని. ఫస్ట్ నాకు చిన్న సీరియల్ ఆర్టిస్ట్ అనగానే దీని ముందు నాకు చిన్న చిన్న ఇవి జరిగాయి, అంటే అవి డిస్క్లోజ్ చేయలేను. సీరియల్ అనగానే సీరియల్ వరకే ఉంటారు అన్న ఫీలింగ్ ఉండేది. అప్పుడు నేను కొంచెం బాధపడేవాడిని. బికాజ్ ఈరోజు ఒక పర్సన్ని నేను తలుచుకోవాలి, ఎప్పటికీ తలుచుకుంటాను. నేను ఏ సినిమా చేసినా ముందు అతనే తలుచుకుంటాను. ఈజ్ నన్ అదర్ దాన్ సుశాంత్ సింగ్ రాజ్పూత్. సో తన ఇన్స్పిరేషన్ నాకు. తను ఇప్పుడు లేడు, మన అందరికీ తెలుసు. లాక్డౌన్లో మనం అత్యంత లాస్ట్ ఇయర్ అంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్ నాకైతే చెప్పాలి. వెల్, తన బ్లెస్సింగ్స్తో పాటు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి బ్లెస్సింగ్స్తో నేను ఇవాళ ఈ మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. వెలుగొండ శ్రీనివాస్ గారి దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళి నేను కలిసినప్పుడు ఆయన గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, డమరుకం మూవీ అద్భుతమైన స్టోరీ. అఖిల్ చాలా చాలా మంచి మూవీస్. అండ్ రీసెంట్గా అంటే తను డైరెక్ట్ చేసి స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ తనే చేసినటువంటి అందగాడు చాలా మంచి సినిమా, చాలా బాగా రన్ అయింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తర్వాత తను మనస్ఫూర్తిగా రాసుకున్నటువంటి ఒక స్టోరీ సకల గుణాభి రామ. సో ఈ మూవీ గురించి ఆయన చాలా కష్టపడి చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఇంతమంది ఆర్టిస్టులని అందు ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చారు. ఐఎమ్ సో 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను బిలీవ్ చేసినందుకు. బికాజ్ ఒక ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించే టైంకి నన్ను ట్రస్ట్ చేసి నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేను చాలామంది సీరియల్ చేసేటప్పుడు వాళ్ళందరూ నాకు చెప్పేవారు, కొంచెం ఇంకా ఏమైనా చేయండి. వాళ్ళందరి కోరిక మేరకు ఇవాళ నేను మూవీ చేశాను. మూవీ ఎలా వస్తుంది అనేది నేను చెప్పే కంటే మీరు చూస్తారు. 100% ఐఎమ్ 100% షూర్. చాలా మంచి సినిమా. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ నన్ను ఇష్టపడ్డారు. నేను 1000 ఎపిసోడ్స్ వాళ్ళ వల్లే చేశాను. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మేము ఈ సినిమా చేసాం. సో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అలాగే డైరెక్టర్ గారితో పాటు నన్ను నమ్మింది మా ప్రొడ్యూసర్స్. నేను వెళ్ళాను ఫస్ట్ మీట్, నేను ఏంటి ఎలా ఏం అడగలేదు. వాళ్ళు వచ్చి మీరు మాకు సెలెక్ట్ అయ్యారండి, మీరు మూవీ చేస్తున్నాం, మనం వెళ్ళిపోదాం అన్నారు. నన్ను ట్రస్ట్ చేసి నా మీద ఆ హోప్స్ పెట్టుకొని సంజీవ్ రెడ్డి గారు, శ్రీకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా నన్ను ట్రస్ట్ చేసి ఇవాళ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. సో లైఫ్ టైం ఫస్ట్ స్టెప్ ఎప్పటికీ మర్చిపోం మనం. నాకు మొదటి అడుగు సినిమాలో ఇది కాబట్టి డెఫినెట్గా నేను చనిపోయేదాకా దీన్ని గుర్తుపెట్టుకుంటాను, టిల్ మై లాస్ట్ బ్రీత్. వెల్, ఇంకా నాకు ఉన్న ఈ యొక్క షార్ట్ టైంలో మిమ్మల్ని ఎక్కువ కిల్ చేయకుండా, ఐ లవ్ మూవీస్ అండి. నాకు సినిమా అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. నేను జర్నలిస్ట్ తర్వాత వీజేగా చేశాను, వీజే తర్వాత సీరియల్లో హీరోగా చేశాను. ఇవాళ మీ అందరి ఆశీస్సులతో నేను మూవీ చేస్తున్నాను. సో మూవీ ఎలా ఉన్నా మీ అందరూ ఆదరిస్తారని, ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. బట్ నేను చెప్పడం కంటే మీరు చూసి చెప్పడం ఇంకా బాగుంటుంది. అలాగే నాతో పాటు అషిమా అండ్ తరుణి ఇద్దరు చాలా మంచి, అంటే ఒక ఫస్ట్ సినిమా మనం చేసేటప్పుడు ఆల్రెడీ అషిమా షీ డిడ్ 3 ప్రాజెక్ట్స్. తను చాలా మంచి యాక్ట్రెస్, తన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి అన్నీ. అలాగే తరుణితో ఫస్ట్ నాకు ఎక్స్పీరియన్స్ ఇది, తను కూడా చాలా బాగా చేసింది. అండ్ మీ అందరికీ తెలుసు నారప్ప రీసెంట్లీ చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ వెంకటేష్ గారు. సో ఆ సినిమాలో తనదైన యాక్టింగ్తో అందరినీ మెప్పించాడు శ్రీతేజ. సో మా మూవీలో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేస్తున్నారు. సో బ్యాటింగ్ గురించి ఐ వాంట్ సే, మీరు మూవీ చూస్తే ఎవ్రీ ఆర్టిస్ట్ డన్ దేర్ జాబ్. ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక యూనో ఏదైతే జాబ్ ఉందో అది ఫినిష్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అలాగే మేమందరం తెర ముందు ఉన్నాం, మా వెనకాల యాక్చువల్లీ సినిమాకి చాలా 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 పెద్ద ఇది ఉందండి. నేను డైరెక్టర్ గారికి ఒక చిన్న టైం ఇవ్వలేకపోయాను పర్సనల్గా, బికాజ్ నాకు వేరే ఒక కమిట్మెంట్ వల్ల నేను చాలా చాలా స్పీడ్గా చేయాల్సి వచ్చింది. కానీ ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ బ్యూటిఫుల్గా తీశారు మా నళిని గారు. హ్యాట్స్ ఆఫ్ సార్, సూపర్. డిఓపి వర్క్, మీరు డిఓపి వర్క్ చూస్తే మేము డిఏ చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రేమ్స్ పెట్టారు ఆయన.
సో మాకున్న టైంకి మళ్ళీ డిఏ అవన్నీ కూడా అవుతుందని చెప్పి ఈ డిడ్ ఏ గ్రేట్ జాబ్. సో మొత్తం అంతా టీం కూడా చాలా కష్టపడి మీ అందరి కోసం డే నైట్, మీరు నమ్మరు, బిలీవ్ చేస్తారో లేదో, మార్నింగ్ 6కి వెళ్ళి షూట్కి, నెక్స్ట్ డే 6 మళ్ళీ మా అందరికీ 2 అవర్సే స్లీప్ టైం. తర్వాత నేనన్న క్యారవిన్లో వెళ్ళి కాసేపు పడుకుంటాను. డైరెక్టర్ గారు కానివ్వండి, మా కో డైరెక్టర్ కానివ్వండి, అసిస్టెంట్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ఎవ్వరు కూడా నిద్రపోకుండా పనిచేశారు. సో వాళ్ళందరి కష్టం రేపొద్దున థియేటర్లో వెళ్ళి వాళ్ళు చూసుకొని ఆనందపడతారు చూడండి, అది అది మాటల్లో చెప్పలేని ఆనందం. సో ఇంత కష్టం ఎలా పడ్డాం ఏంటి అనేది పక్కన పెడితే, ఎండ్ ఆఫ్ ది డే మా ఒకటే ఒక ఏం, సినిమా బాగా రావాలి. మేము అందరం సినిమాని అమ్మలా పూజిస్తాం, అమ్మలానే ఫీల్ అవుతాం. సో అమ్మని ఎంత బాగా చూసుకుంటామో అలాగే మా సినిమాని చూసుకున్నాం. అది హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరు నేను మిస్ చేస్తే క్షమించండి. సో నా టీం అందరూ కూడా చాలా చాలా కష్టపడి, అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్, మై డార్లింగ్, నా డార్లింగ్ అని చెప్తాను, బికాజ్ యూనో నా అనుదీప్. నేను ఫస్ట్ మూవీ మీ ఇద్దరం మాట్లాడుకున్నాం. ఫస్ట్ సార్ చెప్పారు మ్యూజిక్ డైరెక్టర్, చాలా ఆప్షన్స్ పెట్టుకున్నాం. బట్ అనుదీప్, మీ అందరూ లాస్ట్కి అనుదీప్ నా బెస్ట్ ఫ్రెండ్. తను అనుదీప్ అని చెప్పగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. తను మ్యూజిక్ ఎలా ఇచ్చాడు అనేది నేను చెప్పలేను, మీరు వినండి. అస్సలు నిజంగా చెప్తాను కదా, నేను ఇవాళ ఒక మాట చెప్తున్నాను కదా, ఈ ఇయర్లో అంటే అందరం చెప్తాం ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చాక, ఈ ఇయర్లో ఒక ట్రెండింగ్ సాంగ్ రాబోతుంది. ప్రతి ఒక్కరి నోట్లో ఉంటుంది. అది చెప్పొద్దు కదా ఇప్పుడు, ఉంచనా సీక్రెట్ అది. ప్రతి ఒక్కరూ వైఫ్తో కానీ గర్ల్ ఫ్రెండ్తో కానీ ఖచ్చితంగా పాడుకునే పాట అది. దాన్ని ఆల్రెడీ మేము రీసెంట్గా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా షూట్ చేసాం. చాలా బాగా వచ్చింది సాంగ్. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. అమేజింగ్ మ్యూజిక్ మ్యాన్, సీరియస్లీ. సో నీకు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డార్లింగ్. సో మా అందరిది ఫస్ట్ జర్నీ అండి, నాది, అనుదీప్తి, సింహ గారిది. సో వీఆర్ ఇప్పుడే జస్ట్ ఏమంటారు, ఇప్పుడే అలా ఫుడ్ స్టెప్ స్టార్ట్ చేసాం. మా జర్నీ ఎక్కడి దాకా వెళ్ళాలనేది మీ చేతిలో ఉంది, మీరు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ హియర్. లవ్ యూ సో మచ్. మేము డే నైట్ షూట్ చేసామని చెప్పాను కదా, ఆ డే నైట్ అంటే మీ అందరికీ తెలుసు, సినిమాలో కాల్ షీట్ ఉంటుంది. సో ఒక డేకి 6 to 6 కాల్ షీట్ ఉంటుంది, మళ్ళీ 6 to 9 కాల్ షీట్ ఉంటుంది, మళ్ళీ 9 to 2 కాల్ షీట్ ఉంటుంది, మళ్ళీ 2 to 6 కాల్ షీట్ ఉంటుంది. ఇలాంటి కాల్ షీట్స్ ఒక్కొక్కసారి డబల్, 3, 4 అలా ఒక డేలో 4 to 3 కాల్ షీట్స్ పడుతూ ఉంటాయి మాకు. 1 రూపీ కూడా కాంప్రమైజ్ కాకుండా మా ఈఐపిఎల్ ప్రొడక్షన్ వాళ్ళు మాకు నిజంగా చాలా సపోర్ట్ ఇచ్చారు. మనస్ఫూర్తిగా సంజీవ్ గారికి, శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. బికాజ్ వితౌట్ దెమ్ యూఆర్ నాట్ హియర్. ఎందుకంటే ఒక్క కాల్ షీట్కే వాళ్ళు ఆలోచిస్తాం. పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ అయినా కానీ, ఫస్ట్ ప్రొడక్షన్ అయినా కానీ 1 రూపీ కాంప్రమైజ్ కాలేదు ఎక్కడ కూడా. సో మమ్మల్ని ట్రస్ట్ చేశారు, మా వెనకుండి నడిపించారు రథసారథుల్లాగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఈఐపిఎల్ ప్రొడక్షన్స్ ఫర్ బిలీవింగ్ us. Everyone, wishing you all a very happy Independence Day. Firstly, I would like to thank all the media persons who are here. Thank you so much for coming here and supporting us. I would love to thank our producer Sanjeev Reddy Garu from EIPL for giving us all this opportunity to create a new movie. And I would love to thank our director Srinivas Garu for choosing me and all of us to come together and to create this project. All the technicians in the movie have given more than 100%, and I hope you will appreciate their efforts once the movie is released. My co-actors Sunny, Taruni and everybody else, they've been so supportive during the entire shoot, and we couldn't have asked for a better team. I really hope you all love this movie and give it your blessings, and thank you so much, all of you, for coming here. Thank you. హలో అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో థ్యాంక్ యూ టు కమ్ అండ్ జాయిన్ అస్ దిస్ ఈవినింగ్ అండ్ సపోర్టింగ్ అస్. సో this 2 days is very lucky for me. Yesterday only my second movie trailer got launched, and today this third movie also press meet.
So, and today my birthday also there. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో ये मूवी हिंदी में बोल लो सर. सो इस मूवी में कॉमेडी, मसाला एंड रोमांस सब कुछ डाल दिया है हमारे डायरेक्टर सर ने. सो बहुत इंटरटेनिंग है. Best for couple, single and married also. So people should watch it and get entertained. So यही बोलूँगी. And మీరు ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్లో చూడాలి. And thank you Anudeep sir to make romantic music in this movie. हाँ तो तुम हो तो सब रोमांटिक होगा ही ना, विथ 2 हीरोइंस जो कराने वाले मेरे बाजू में बैठे. Okay, so thank you Srinivas sir to trust me for this character, and thank you producer Garu, Shekhar Reddy sir and Sanjeev Reddy sir. Thank you so much to support me, and cameraman sir, DOP sir, Nalini Garu, thank you so much, and please watch our movie in theater and support us. నా శ్రీనివాస్ గారు, మా డైరెక్టర్ గారు. ఈయన సంతోషం దశరథ గారి బ్రదర్, ఓన్ బ్రదర్. సార్, నా లైఫ్ టైం శ్రీనివాస్ గారికి అంటే నన్ను నమ్మి పెట్టుకున్నందుకు సారీ, థ్యాంక్ యూ. కొంతమంది తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. అందులో మా నళిని గారు ఉన్నారు. సో తక్కువ మాట్లాడే వాళ్ళ గురించి మనకు తెలుసు, వాళ్ళ పని ఎలా చేస్తారో. నాలా ఎక్కువ మాట్లాడే వాళ్ళు కూడా అప్పుడప్పుడు చేస్తారు. కాకపోతే ఈజ్ అమేజింగ్ టెక్నీషియన్. చాలా కూల్గా ఒక్కొక్కసారి మాకు కొంచెం అంటే ఉన్న షార్ట్ టైంలో లేట్ అయినా కానీ తను కూల్గా తన వర్క్ని 100% ఫినిష్ చేశారు. వీ రియలీ వాంట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఫస్ట్ కాదు సార్ ఇది, దీనికి తర్వాత మీకు నెక్స్ట్ ఎన్ని ఉంటాయో చూడండి. థ్యాంక్ యూ సార్. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. అండ్ వచ్చిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ఎన్నో స్టేజెస్ మీద ఎన్నో మూవీస్లో పాడాము, అండ్ రికార్డింగ్లో పార్టిసిపేట్ చేశాను, కోరస్ సింగర్గా పాడాను, అండ్ యూనో ఆల్ టైప్స్ ఆఫ్ జర్నీస్ ఉన్నాయి నాకు మ్యూజికల్గా మూవీస్తో. అండ్ ఫస్ట్ టైం ఎవర్ ఒక ఫుల్ మూవీని రికార్డింగ్ అండ్ సాంగ్స్ కూడా హ్యాండిల్ చేసేంత చేయగలనని నాకు చాలా చాలా ఎంకరేజ్ చేశారు శ్రీనివాస్ గారు. సో ఆయన చాలా సపోర్ట్ ఉందండి. అండ్ కథ చెప్పినప్పుడు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఆయన నాకు నరేట్ చేశారు, అండ్ సీన్ టు సీన్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా లాంచ్ అవ్వడం. సో హోప్ మీ అందరూ నన్ను సపోర్ట్ చేసి, నన్నే కాదు మా హోల్ టీమ్ని, ఎందుకంటే చాలా ఫస్ట్ టైం వస్తున్నారు ఇక్కడ, సో మా అందరినీ మీరు బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ అలాగే నాకు సపోర్ట్ చేసిన నా మ్యూజిషియన్స్, నా లిరిసిస్ట్ సింహ చిత్రాల గారు 3 సాంగ్స్ రాశారు, రఘురామ్ ఒక సాంగ్ రాశారు. అండ్ ట్రాక్ లిస్ట్ అంతా త్వరలో మేము రిలీజ్ చేస్తామండి. అండ్ అలాగే ఒక సూపర్ డూపర్ సాంగ్ చెప్పినట్టు సన్నీ, ఒక సూపర్ డూపర్ సాంగ్ అది డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి 100 million సాంగ్ ఫర్ డ్యామ్ షూర్ అది. సో అంత సూపర్ సాంగ్. అండ్ అదొకటే కాదు, మిగతా సాంగ్స్ కూడా చాలా 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 బాగుంటాయి. అండ్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు నాకు శ్రీనివాస్ గారు. వర్క్ చేస్తుంటే చాలా చాలా నేర్చుకున్నాను. ఒక సాంగ్లో ఎక్కడెక్కడ హుక్ రావాలి, ఎక్కడెక్కడ కోరస్ పెట్టాలి, అని చాలా చాలా బ్యూటిఫుల్ ఐడియాస్ ఇచ్చారు. అండ్ సిచ్యువేషన్స్ అండి, ఎస్పెషలీ ఊరికే కట్ చేసి పాడే సిచ్యువేషన్స్ కాదు, ఎవ్రీ సాంగ్ హ్యాస్ అ మీనింగ్ ఇన్ ద మూవీ. ఒక్క సాంగ్, ఏ సాంగ్ ఊరికే అలా వచ్చి వెళ్ళడానికి ఏం లేదనమాట. సో బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, అందుకనే మంచి సాంగ్స్ వచ్చాయేమో సార్. అండ్ శ్రీనివాస్ గారి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మ్యూజిక్ ట్యూన్ ఏమైనా వినిపించినప్పుడు ఎక్కడ కొత్తగా లేదు, ఎక్కడ రెగ్యులర్గా ఉంది, దీన్ని మార్చచ్చని చాలా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు ఆయన ఎక్స్పీరియన్స్తో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ సంజయ్ రెడ్డి గారు అండ్ శేఖర్ రెడ్డి గారు చాలా చాలా సపోర్ట్ చేశారు.
అండ్ చాలా చాలా మంచి మంచి సింగర్స్ అందరూ పాడారండి మా మూవీలో. అండ్ వాళ్ళందరినీ అఫోర్డ్ చేయగలిగారంటే థ్యాంక్ యూ సో మచ్ ఈపీఐఎల్ ప్రొడక్షన్స్, సంజయ్ రెడ్డి గారు అండ్ శేఖర్ రెడ్డి గారు. అండ్ త్వరలో బ్యూటిఫుల్ జూక్ బాక్స్ మీకు ముందుకు రాబోతుంది. అండ్ ఇట్ ఈస్ మై వెరీ ఫస్ట్ జూక్ బాక్స్ యాజ్ ఎ కంపోజర్. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎప్పుడెప్పుడు పాట రిలీజ్ అవుతాయని. సో డైరెక్టర్ గారు ఇప్పుడు ఒక గో చెప్తే టక్కన అలా రిలీజ్ అయిపోతాయి సాంగ్స్. సో కీప్ వెయిటింగ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్ అండి. నేను కంపోజ్ చేశానని కాదు, చాలామంది ఫ్రెండ్స్ అందరూ విన్నారు. చాలామంది అప్రూవ్ కూడా చేశారు, చాలా బాగుందని. సో మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ సార్ ఓవర్ టు యూ. ఫస్ట్ అందగాడు అయిపోయింది, 4th వీక్ 4వ వారంలో అనిల్ గారు నేను హ్యాపీ శ్రీనివాస్ నీ వల్ల నువ్వు ఇంకో సినిమా చేసుకో అన్నారు. అన్న తర్వాత నేను ఆ రోజు చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను ఏటీవీలో మళ్ళీ సినిమా చేయలేకపోయాను. రకరకాల కారణాలు, కరోనా, ఒక పెద్ద హీరోకి చెప్పాలని ట్రై చేయడం, రకరకాల పరిస్థితులు, ఆ టైంలో అలా గ్యాప్ వచ్చేసింది. ఈలోగా మధ్యలో ఒక చిన్న కథ రాసినప్పుడు సరదాగా నేను సంజయ్ రెడ్డి గారి దగ్గర చెప్పడం జరిగింది. నా ఫీలింగ్ ఏంటంటే ఒక 1 అవర్ తీద్దాం, ఇది ఒక లంచ్ బాక్స్ లాగా ఉండాలి కదా, న్యాచురల్గా, ఏ కామెడీ అస్సలు ఏమొద్దు అన్నట్టుగా చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, అసలు ఈ థాట్లో కూడా కామెడీ ఉంది కదా, దాన్ని ఎందుకు వదిలేస్తున్నావు, సో ఇది 2 hours మూవీ కింద చేద్దాం, సాంగ్స్ కూడా పెడదాం అని. సార్ బడ్జెట్ ఎక్కువ అవుద్ది, ఎందుకు సార్ ఇదంతా? లేదు, మంచి సినిమా తీయాలి ఫస్ట్, మన ప్రయత్నం ఎప్పుడు తగ్గకూడదు. సో అని సంజయ్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, ఈ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వనవసరం లేదు, ఇది 2 hours మూవీ అవ్వాలి తప్పకుండా, ఇది మంచి కథ అని అన్నారు. ఇది గొప్ప కథ అని చెప్పను, కానీ నేను ఖచ్చితంగా మనం చూస్తున్నంతసేపు మంచి టైంపాస్ తోటి బాగుంది, సరదాగా అలా వెళ్ళిపోయింది. ఒక ఫీలు, ఒక ఎమోషను, దానికి తగ్గట్టుగా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. దానికి మించి ఆర్ఆర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో తను ఇంకా మంచి ఆర్ఆర్ కూడా చేస్తాడని అనుకుంటున్నాం. ఈ సినిమాకి వాళ్ళు ఏంటంటే పాపము ఇప్పుడు కూడా వాళ్ళు రాలేదు చూడండి. వాళ్ళు ఒక్కటే ఎక్స్పెక్ట్ చేశారు, మా బ్యానర్ ఈఐపిఎల్ బ్యానర్ మీద ఒక మంచి సినిమా రావాలి అంతే, దానికి ఎంత పెద్ద టెక్నీషియన్ కావాలో నువ్వు అడుగు అన్నారు. సరే, నేను ఎప్పుడు చిన్న సినిమా అంటాను, చిన్న సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటాను. నాకు చిన్న టెక్నీషియన్లు ఇవ్వండి, అందరినీ కొత్త వాళ్ళని ఇవ్వండి, నేను చేసుకుంటాను. వాళ్ళకి లైఫ్ వచ్చినట్టుగా ఉంటుంది, నేను ట్రావెల్ అయినట్టుగా ఉంటుంది కొత్త వాళ్ళతోటి అని అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకున్నాను. ఇంకా ఈ సినిమాకి ఎదురుగా స్టైలిస్ట్ డిజైనర్స్, ఇంకా అక్కడ చాలామంది కూర్చున్నారు, కుర్చీలు సరిపోక, వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే. సో అందరినీ వాళ్ళని పెట్టుకుని ఒక చిన్న సినిమా ప్లాన్ చేసాం. అది అందంగా తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేసాం. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సో సకల గుణాభిరామ, మామూలుగా ఈ పాయింట్ ఏంటి అని అడగచ్చు, ఒక్క మాటలో చెప్తాను నేను. అది పాయింట్ ఏంటంటే, భర్త అనేవాడు సకల సుగుణాభిరాముడిలాగా ఉండాలి, అన్ని మంచి లక్షణాలతో ఉండాలి. సో ఈ రామ్ అని పేరు పెట్టుకొని ఇతను చేసిన పొరపాటు ఏంటి, ఒక సీత లాంటి వైఫ్కి ఏ పొరపాటు చేశాడు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి వాళ్ళిద్దరూ మళ్ళీ ఎలా కలుసుకున్నారు అనేది ఒక చిన్న సినిమా కథ. దీన్ని అందంగా ఫ్యామిలీస్ చూసే విధంగా, అలాగే యూత్ను కూడా వదిలేయకుండా వాళ్ళని కూడా పట్టుకొని చిన్న ఇది రొమాన్స్ అది ఇది పెట్టుకుంటూ జాగ్రత్తగా వర్క్ చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది. సీన్స్ చేస్తున్నంతసేపు సెట్లో నవ్వుకుంటుంటే మనకు ఒక నమ్మకం వస్తుంటుంది, కామెడీ బాగుంది అని. సో అంతా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా కథ ఒక దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఆగిపోయింది, ఒక క్లైమాక్స్ దగ్గర. ఆ టైంలో నా శిష్యులు భాను, నందు, సార్ ఏంటి సార్ అంటే, ఇలా కథ ఒక దగ్గర ఆగిందిరా, ముందుకెళ్ళట్లేదు, చాలా బాగా వచ్చింది అంటే, సరే మేము కూర్చుంటాం సార్ అని, నా దగ్గర ₹10 కూడా అడగలేదు. నేను ఇస్తుంటే కూడా సార్ పర్లేదని ఏదో గిఫ్ట్ తీసుకున్నారో తప్ప డబ్బులు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు బిజీగా ఉన్నారు, సందీప్ కిషన్ సినిమా, అవి ఏదో 2-3 సినిమాలు ఏటీవీలో, హనుమాన్ అనే ఒకటి, ఇవన్నీ రాస్తున్నారు. తొందరలో డైరెక్టర్లు అవ్వబోతున్నారు. నా దగ్గర 4 years అసిస్టెంట్స్గా వర్క్ చేశారు. సో చేసి ఇప్పుడు రైటర్స్గా, నేను బయటికి పోండ్రా అంటే బలవంతంగా పంపిస్తే వెళ్ళారు. సో చాలా హార్డ్ వర్కర్స్, వాళ్ళకు కూడా మంచి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను. సో బాను మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మా గురుగారు ముందు ఒక మాట్లాడను, ఈ సినిమా
చాలా పెద్ద హిట్ అవ్వాలి, మంచి ఎంటర్టైనర్ అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఫస్ట్ చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 3 మాటలు చెప్తారండి. ఒకటి మాతృదేవోభవ, 2 పితృదేవోభవ, 3 ఆచార్య దేవోభవ. ఆ 3వ పర్సన్ ఇక్కడ ఉన్నారు, మా గురువు గారు. ఆయన అసలు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలుసు, రోడ్ల మీద తిరగాలి, అవి ఇవి ఉంటాయి. అంత తిరగకుండానే ఆయన ఏదో మా అలా చూసి అవకాశం ఇచ్చారు, నేర్పారు మాకు. అదే ఈరోజు ఇక్కడ మాట్లాడిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 4 రోజులైనా రాయలేకపోతున్నాడు. ఇంకా ఆయనతో 4 కాదు, దాదాపు 2 వారాలు విసిగిపోయాం. 1 మంత్, కరెక్ట్ 1 మంత్ విసిగిచ్చి 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 ఇంకా అవ్వాల. ఇతను కొత్త సింగర్ ఉన్నారండి అది ఇది అంటే, కొత్త అంటే కష్టం అవుద్ది కదండి అన్నాడు. లేదండి రాసేస్తారు అన్నాడు. అట్టిపండు వచ్చినంత ఈజీగా రాస్తారు ఈయన. చాలా డెప్త్, మంచి సాంగ్. మీరందరూ విన్న తర్వాత ఆడియో ఫంక్షన్లో ఖచ్చితంగా ఈయనను మెచ్చుకుంటారు. మంచి లిరిక్స్ రాశారు. సార్ మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీరు చాలా ప్రెస్ మీట్లు చూశారు. ఈ ప్రెస్ మీట్ ఎలా ఉందంటే షార్ట్ అండ్ స్వీట్గా ఉందండి. షార్ట్ అండ్ స్వీట్గా, సారీ. అంటే అందరూ మితభాషలు. ఎవరు డైరెక్టర్ గారు, మా హీరో గారు ఎక్కువగా మాట్లాడారు ఇప్పటి వరకు. చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. ఎందుకంటే బేసిక్గా ఆయన ఒక జర్నలిస్ట్, ట్విస్ట్ ఏంటంటే నేను ఒక జర్నలిస్ట్. మాది విశాఖపట్నం అండి. నేను నా కెరియర్ ఇంజనీరింగ్ అయిన తర్వాత జర్నలిస్ట్గా స్టార్ట్ చేశాను. అక్షరాన్ని నమ్ముకున్న వాడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్క విషయం మీద వాళ్ళ దృష్టి ఉంటుందండి. అంటే సమాజాన్ని, అంటే మా సినిమా సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందా లేదనేది తర్వాత విషయం, కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆలోచింప చేస్తుంది. ప్రతి భర్తలు ఆలోచించేలా మా సినిమా ముందరకు తీసుకెళ్తుందండి. అయితే మాటలు రావట్లేదు నాకు. జర్నలిజం ప్రతి ఒక్కరూ వదులుకోవాలని కోరుకోరు, ఎందుకంటే అది ఒక మంచి థ్రిల్ ఇస్తుంటుంది. కానీ అందులో సినిమా అనేది ఒకటి ఇంక్లూడ్ అయ్యిందంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పక్కనైతే పెట్టం, కానీ లోపల ఉంచుకొని సినిమా వాడిగా బయలుదేరుతాం. మళ్ళీ నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుదామని ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానండి. అది ఏమైందో అది ఏమో తెలియదు, కానీ ప్రశాంత్ వర్మ అని ఒక డైరెక్టర్ గారు, అనుదీప్ గారి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి నన్ను లిరిక్ రైటర్ చేస్తారండి. ఆ తర్వాత నాకు పరిచయమైన ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే మా గురువు గారు వెలిగొండ శ్రీనివాసరావు గారు. ఆయన సిచ్యువేషన్ ఇవ్వడం చాలా సందర్భం ఎలా ఉంటుందంటే అండి, ఇందాక నాకు అరటిపండు ఒలిచేటట్టు పాట రాశాడు కదండి అని చెప్పారు కదండి. అరటిపండు ఒలిచేలా చెప్పింది ఆయనే అండి, ఎవరో కాదు. ఆయనే ఒలిచేలా చెప్పాడు, నేను ఒలిచాను అంతే. జస్ట్ ప్రతి ఒక్క సన్నివేశాన్ని చాలా సున్నితంగా చెప్తారు. అలా కానీ పదాలను కానీ ఏమి చెప్పరు, సందర్భాన్ని చాలా ప్రస్ఫుటంగా చెప్తారండి ఆయన. అందుకనే నేను చాలా షార్ట్ టైంలో రాశాను. వన్ డేలో 2 సాంగ్స్ రాశాను, ఇంకో 1 డేలో 1 సాంగ్ రాశానండి. సో మన సినిమా విషయానికి వస్తే, సకల గుణాభిరామ ఈ సినిమా అందరికీ నచ్చి మా సకల గుణాభిరాముడిని ప్రజలందరూ ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. శ్రీరాముడిని జనాలు అయితే ఇప్పటి వరకు యుగాలు మారినా జనాలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాగే మా సకల గుణాభిరాముడిని అందరూ ఆదరించి ఇంకా మంచి హీరోగా అవ్వటానికి ప్రోత్సాహం ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా నిర్మాతల గారికి సకల సంపదలు కలగజేయాలి ఈ సినిమా. వాళ్ళు అది ఆశించి చేయట్లేదు, కానీ మా టీం యొక్క వర్క్ ఏం ఆశిస్తుందంటే, జనాలు ఈ సినిమాని హిట్ చేసి సకల సంపదలను కలగజేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా దర్శకులకి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి, మాలాంటి వాళ్ళకి ఇంకా పని కల్పిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఎప్పటికీ ఇక్కడ ఉంటాడు, నా హార్ట్లో ఉంటాడు, మన అందరి హార్ట్లో ఉంటాడు. నేను మూవీ స్టార్ట్ చేశాను, నాకు తెలీదు, నాకు నిజంగా తిని ఏ సింగర్తో పాడిపిస్తున్నాడని నాకు నిజంగా తెలియదు. మీ అందరూ చూసే ఉంటారు, మీరు కేదార్నాథ్ మూవీ చాలామంది చూసే ఉంటారు. అందులో నమో నమో సాంగ్ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, అమిత్ త్రివేది గారు. సో నా ఫస్ట్ సాంగ్ అమిత్ త్రివేది గారితో పాడిపించాడు అనుదీప్. నేను నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు ఫోన్ చేశాడు, చేసి నీ ఫస్ట్ సాంగ్ అమిత్ త్రివేది గారు పాడుతున్నారు అనగానే నాకు అసలు ఆనందానికి అసలు ఒక లిమిట్లెస్ ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. సో సింగర్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అండ్ నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయాను ఈ వాయిస్కి. కొన్ని సాంగ్స్ నేను చెప్పలేనండి, తనే పాడాడు. డార్లింగ్ నువ్వే పాడు డార్లింగ్ అంటే, ఫస్ట్ నా మ్యూజిక్ డైరెక్టర్లు ప్రాణం బోస్ట్ చేస్తారు, ఆ తర్వాత మేము దాన్ని వేరే వాళ్ళతో వాటిని నడిపిస్తాం, మేము వాడలేమని చెప్పాడు. బట్ నెక్స్ట్ మాత్రం నువ్వు పాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ సే, కెనడా నుంచి నా ఫ్రెండ్ వచ్చాడు నా ఫస్ట్ మూవీ కోసం. తను సో కెనడా నుంచి నా కోసం నా ఫస్ట్ మూవీ అంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి. నా దగ్గర 1 రూపీ లేకపోయినా కానీ క్రెడిట్ కార్డులో లిమిట్లెస్ క్యాష్తో నన్ను నడిపించాడు తను. ఏ రోజు కూడా నేను అంటే వాడికి ఆ నమ్మకం, నా దగ్గర నుంచి వీడు ఎంత తీసుకోవాలన్నా అంత తీసుకోవచ్చు, కానీ ఏమీ తీసుకోడు, ఆ నమ్మకం వాడికి ఉంటుంది. కాకపోతే వాడు ఇచ్చిన ధైర్యం ఇవ్వాలి నేను ఇక్కడ నించున్నాను. వాడు ఇష్టపడ్డా యాక్చువల్లీ కెమెరా ముందుకు రావడానికి. ఒకవేళ కుదిరితే ఒక్కసారి రాడ్డాలి. నా బెస్ట్ ఫ్రెండ్ అండి, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ సందీప్. సో ఏ ఆర్టిస్ట్కైనా కొన్నిసార్లు మన అందరికీ తెలుసు కష్టాల్లో ఉంటాం, మనీ ఉండదు, నరకం చూస్తూ ఉంటాం. బట్ ఆ నరకాన్ని నా దగ్గరికి రాకుండా నాతో పాటు నించొని నన్ను నడిపించిన వ్యక్తి సందీప్. నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను ప్రౌడ్గా చెప్పుకునే ఫ్రెండ్ సందీప్. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. సో కెనడా నుంచి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో రావడం చాలా కష్టం, నాకు మీ అందరికీ తెలుసు. అలాంటిది తను టైం అక్కడ మొత్తం అంతా కూడా ప్యాక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నేను ఇబ్బంది పెట్టను మాట్లాడమని. థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. వీ హ్యావ్ అ స్పెషల్ పర్సన్. మా సినిమాలో నన్ను బాగా ఏమంటారు దాని మాటలో కూడా చెప్పలేము, నన్ను ఆడుకున్నారు ఒక పర్సన్. సో ఆ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరియు గారు, సో ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సరియు, యు ఆల్ నో హౌ యూ. మీరు ఇవ్వండి సార్. ఈ అమ్మాయి గురించి మనందరికీ నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేయని అవసరం లేదు. ఈ అమ్మాయి బూతే తెలుసు, కానీ లోపల ఉన్న డెప్త్ తెలీదు. నేను చూశాను సినిమాలో, చాలా కష్టపడిందబ్బా. చలిలో అర్ధరాత్రిలో బాత్ టబ్లో దిగితే మనకు చూడడానికి ఆ సీన్ బాగానే ఉంటుంది, కానీ ఆ చలికి అమ్మాయి పరిస్థితి చూస్తే మన కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి అక్కడ ఉంటే. సో చాలా కష్టపడింది. ఆన్ టైంకి వస్తుంది, హుషారుగా ఉంటుంది, అందరినీ పలకరిస్తుంది, చాలా లోలో ఉంటుంది, ఎక్కడ మెయింటైన్ చేయదు. నువ్వు పలాంది తెచ్చుకోవాలి అంటే అవలేదు సార్, చెప్పేయండి సార్ వచ్చేస్తున్నాను సార్ అంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. జాదా ఓకే. ఒక పెద్ద ప్రోగ్రాంలో చూస్తున్నాం అని విన్నాం, నెక్స్ట్ వెళ్తుందని మాకు తెలిసింది. ఈ అమ్మాయి ఏమో చెప్పట్లేదు. సరే ఓకే, నువ్వు ఎక్కడ ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా అందులో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అందరికీ తెలుసు సార్, ఇవి కొత్త ఇన్ఫర్మేషన్ ఏం కాదు. ఈ మూవీలో సార్ నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు సార్ నాకు క్యారెక్టర్ చెప్పారు, ఇంకా ఏమీ ఆలోచించలేదు. సార్ ఏంటి సార్, ఎవరు హీరో ఏంటి నాకు అనవసరం. ఆ క్యారెక్టర్, ఆ డైలాగ్స్ కరెక్ట్గా మనకు ఎలా పడాలో 7 hours గ్యాప్ వచ్చింది, ఇక్కడ గ్యాప్ రాదు. సో ఐ హోప్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ది క్యారెక్టర్. సకల గులాబీ రామ, ప్లీజ్ అందరూ షేర్ చేయండి, ప్రమోట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ వాచ్, స్పెషలీ నా రోల్ క్యారెక్టర్ ఇరగదీసినాం సార్. సూపర్ ఆన్ ద స్పాట్ డైలాగ్స్ రాసాం ఈ మూవీకి అయితే. ప్లీజ్ చూడండి. అండ్ ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం నాకు రాదు. బాయ్, థ్యాంక్స్ గైస్. డెమో వినే నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఓకే చేసుకున్నారు శ్రీనివాస్ గారు. సో యాక్చువల్లీ ఆ పాట అయిపోయిన తర్వాత ఆయనకు పంపించాను, విన్నాను, బాగుంది, ఓకే అయిపోయింది. ఒకరోజు ఆయన కార్లో వెళ్తుంటే మనసు మరీ మత్తుగా ఆ పాట వస్తుంది ఈ సినిమాలో.
ఆ పాట విని ఈ సింగర్ ఎవరో ట్రై చేసి ఆయనకు తెలియదేమో అప్పటికి కదా మీకు అమిత్ త్రివేది గారు అంటే ఎవరో ఆయనకు తెలీదు ఓకే సార్ సార్ ఆయన చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సార్. ఇండియా గూగుల్లో టాప్ మ్యూజిక్ కంపోజర్స్ అని కొడితే రెహమాన్ గారి తర్వాత అమిత్ త్రివేది గారు వస్తారు, ఆయన ఎలా పాడతారు సార్ మన పాట అంటే ట్రై చేయా అని ఆయన పుష్ చేశారు. సరే నేను అమిత్ గారి ఈమెయిల్ తీసుకొని అమిత్ గారికి ట్రాక్ పంపించి నేను ఫస్ట్ టైం కంపోజర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నానండి, మీరు ఈ పాట పాడితే నాకు చాలా ప్లస్ అవుతుందని ఈమెయిల్ రాసి అండ్ ఆ కథ ఒక సినాప్సిస్ నేను కనెక్ట్ చేసి ఈమెయిల్ అటాచ్మెంట్ చేసి పంపించాను. విత్ ఇన్ 2 days నాకు కాల్ వచ్చింది, అమిత్ గారు ట్రాక్ నచ్చింది అండ్ ఎస్పెషలీ సబ్జెక్ట్ చాలా బాగుంది, ఆ లైన్ అంతే చాలా బాగుందని ఆయన అంత పెద్ద కంపోజర్ అప్రూవ్ చేసి ఆ సాంగ్ని మా కోసం పాడారు. ఆయన 2 days అండి, ఒకరోజు ఆన్లైన్లో రికార్డ్ చేసాము, కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి, మళ్ళీ 2 times ఆయన పాడారు. సో దట్ ఆ సాంగ్ గురించే సన్నీ చెప్పాడు, ఇట్స్ గోయింగ్ టు బి 100 million సాంగ్ ఫర్ షూర్. ఎందుకంటే ఆయన RRRలో పాడారు హిందీ సాంగ్, బట్ తెలుగులో వేరే మ్యూజిక్ డైరెక్టర్కి ఫస్ట్ టైం పాడారు ఆయన. సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఆయన మా సినిమా కోసం ఇంత పెద్ద బ్లెస్సింగ్ ఇచ్చినందుకు. సో ఆ సాంగే ఫస్ట్ రిలీజ్ అవుతుంది అండ్ మీ అందరు డెఫినెట్గా రీల్స్, ఇన్స్టాగ్రామ్స్, టిక్టాక్, మోజ్ అన్నింటిలో ఎరగదీసేస్తారు డెఫినెట్గా. సో కీప్ వెయిటింగ్ ఫర్ ద ఫస్ట్ సింగిల్ ఆఫ్ సకల గుణాభిరామ. మీరందరూ ఇచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు EIPL ప్రజెంట్స్ చిన్న బ్యానరు, ఇది గొప్ప బ్యానరు, పెద్ద బ్యానర్ కింద అవ్వాలి, ఏమీ ఆశించకుండా ఇప్పుడు ఇంకో సినిమా మొదలు పెడుతున్నారు వాళ్ళు. సో ఏమీ ఆశించకుండా సినిమాలు చేయాలి, వచ్చిన డబ్బు సినిమా వాళ్ళు అయింది కూడా సినిమాలు చేయడానికి సినిమానా డబ్బులు పెట్టాలా అన్నట్టు చూసేవాళ్ళు ఉన్నారు మన దాంట్లో. కోట్లు సినిమా ద్వారా కోట్లు తిని కూడా ₹1 ఖర్చు పెట్టాలంటే ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలాంటిది వాళ్ళు వేరే దాంట్లో సంపాదించి మన సినిమాకి పెడతా అంటున్నారు. మన సినిమా బాగున్నంత వరకే మనం బాగుంటాం. ఈ కొత్త బ్యానర్ని, ఈ ప్రొడ్యూసర్స్ని, మమ్మల్ని, ఈ కొత్తగా ప్రయత్నం చేసిన వీళ్ళందరినీ కూడా మీరు బ్లెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.